రాజోలు తాలూకా కడలి గ్రామంలోని సుప్రసిద్ధమైన శ్రీ కపోతేశ్వర స్వామి దేవాలయంలో స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. పూజ్యం రాజశేఖర్ శర్మ ఆలయ ప్రధాన అర్చకులు కాకాని కుమార్ శర్మ ఆధ్వర్యంలో శ్రీవల్లి దేవసేన సహిత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కళ్యాణాన్ని కన్నుల పండువగా నిర్వహించారు. కడలి గ్రూపు ఆలయాల ఈవో బొక్క వెంకటేశ్వరరావు, ఆలయ ధర్మకర్తల మండలి అధ్యక్షులు అరవ జగన్నాథం ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. భక్తులకు విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో ప్రసాద వితరణ చేశారు. మొదటిసారి సంతానం ఉన్నటువంటి వారందరికీ కూడా వంశాభివృద్ధిని కలిగించు సంతానాన్ని అనుగ్రహించారు మొదటిసారి. రెండోసారి పోసేటప్పుడు పశువులమే కామ సమృద్ధితం అని చెప్తారు. అంటే పాలిచ్చేటటువంటి పశువులు, పంట పండేటటువంటి భూమితో కూడినటువంటి ఐశ్వర్యాన్ని అనుగ్రహించాలి రెండోసారి. మూడవసారి యజ్ఞమే కామ సమృద్ధితం అంటారు. యజ్ఞం అంటే ఇప్పుడు మీరు ఎంతో శ్రమ వచ్చి 5 గంటలకు అలా వచ్చి చక్కగా కింద కూర్చొని ఆ దేవస్థానం రుసులు చెల్లించి చక్కగా వారు చెప్పినట్టు ప్రకారంగా కాలాన్ని కూడా లెక్క చేయకుండా యొక్క సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి అనుగ్రహాన్ని కోరుతూ చక్కగా భక్తి శ్రద్ధతో చేసుకున్నారు. ఇలాంటి పూజా కార్యక్రమంలో పాల్గొనేటువంటి అదృష్టాన్ని ఇంకా భక్తులకు అందరికీ కూడా అనుగ్రహించు స్వామి అని మూడోసారి. నాలుగోసారి శ్రీవమే కాల సంబంధించిన ఏ పని చేయాలన్నా కూడా ధనమాల విధం జగత్తు కదా, అలాంటి ఐశ్వర్యాన్ని కూడా అనుగ్రహించాలని చక్కగా అలంరాక్షతలు కూస్తున్నారు. అందరూ కూడా నమస్కారం చేస్తూ చెప్పండి. ప్రజామే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దివ్య కళ్యాణ మహోత్సవంలో వల్లి అమ్మవారికి, దేవసేన అమ్మవారికి, దేవాదాయ ధర్మాదాయ శాఖ వారు మరియు బోధశక్తి ప్రసాదరావు గారి దంపతులు చక్కట తీసుకుని పూజలో కూర్చున్న భక్తులందరూ కూడా కలిసి అమ్మవారి ఇరువురికి కూడా యథాశక్తి వస్త్రములను సర్వాభరణములను సమర్పించి నమస్కారం చేసుకుంటున్నాం. అభినందనలు. లక్ష్మీ సరస్వతి స్థితి సహా దేవ్యాదేవత్వేన మార్కండేయస్య భారద్వాజ గౌతమాగస్య త్రవశిష్ట విశ్వామిత్ర నమస్కారం చేసుకోండి అమ్మా. అందరూ కూడా కూర్చోండి. స్వామివారి కళ్యాణోత్సవంలో పాల్గొన్న భక్తులందరూ కూడా స్వామివారికి అమ్మవారికి దండం పెట్టుకోండి. చంద్రమండల పర్యంతం యమాపకరమైన సర్వరాస్యపకర్తున్నతకాలే దేవసః ప్రజాసః దశపూర్వేష దశాపరేషాం తత్వస్యారాం మత్వస్యారాం సర్వేషాం పుత్రాణాం నరకలోకోత్తర ద్వారా శ్రీ విష్ణు ఒక గుట్ట కింద వేసి ఒక కింద తీసి పక్కన వేస్తే ఎన్ని వేల కోట్ల సంవత్సరాలు అయితే పడుతుందో అన్ని వేల కోట్ల సంవత్సరాలు శ్రీ మహావిష్ణువు లోకమైనటువంటి వైకుంఠంలో నివసిస్తారు.
అలాగే వృషభామభి సవితృమండల పర్యంతం ఎద్దు యొక్క రోమాలు సూర్యమండల పర్యంతంగా ఒక గుట్ట కింద వేసి ఒక్కొక్క ఎద్దు యొక్క రోమం తీసి పక్కన వేసి ఎన్ని వేల కోట్ల సంవత్సరాలు అయితే గుట్ట తరగకుండా ఉంటుంది. అన్ని వేల కోట్ల సంవత్సరాలు కూడా చక్కనైనటువంటి ఈశ్వరుడి యొక్క లోకమైనటువంటి కైలాసంలో నివసిస్తారట. అలాంటి విశేషమైనటువంటి